టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణిస్తున్న సమంత ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురవుతూనే ఉంటుంది. అటు పర్సనల్ లైఫ్ కావచ్చు లేదా ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు. అయితే గత కొద్ది రోజుల క్రితం నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంత ఇంకా వార్తల్లో నిలుస్తుంది. సమంత ఇన్స్టాగ్రామ్లో ఏ పోస్ట్ పెట్టినా దాన్ని నాగ చైతన్య కోసమే పెట్టిందన్నట్లు క్రియేట్ చేసి కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో సమంత ఆగస్టు 20వ తేదీన వెయిట్ చేయండి, త్వరలోనే స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ఇది ఎంతలా వైరల్ అయింది అంటే దీనిపై రకరకాల రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన మాజీ భర్త నాగ చైతన్య శోభితను నిశ్చితార్థం చేసుకోవడంతో ఆమె కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కపూర్తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించగా ఇప్పుడు ఇతడితో నిశ్చితార్థం జరుపుకొని సడన్ సర్ప్రైజ్ ఇస్తుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాదు రకరకాల కామెంట్స్ చేశారు. ఇలా నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధమైన కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది సమంత. అయితే తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం సమంత వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై ఫ్రాంచైజీని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. చెన్నై టీంకి ఓనర్గా ఉండడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. న్యూ బిగినింగ్ అంటూ హ్యాష్ట్యాగ్ కూడా జోడించింది ఈ ముద్దుగుమ్మ. దీంతో సమంత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇది చూసి నెటిజన్స్ ఓహో సమంత పెట్టిన పోస్ట్కు అర్థం ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ లాగానే ఉంటుంది ఈ పికిల్ బాల్ గేమ్ కూడా. ఇకపోతే ఇంతకు ముందు కూడా సమంతకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది. అందులో సమంత డెనిమ్ జీన్స్, పోలో టీషర్ట్స్ వేసుకొని కనిపించింది. బ్లాక్ కలర్ స్పెట్స్ ధరించి కూడా క్యూట్గా ఆకట్టుకుంది. ఆమె టీషర్ట్ పై లోగో ఉన్న అంత క్లియర్గా అర్థం కాలేదు. చేతిలో పికిల్ బాల్ మాత్రమే ఉంది. దానితో ఆడుకుంటూ నడుస్తూ కనిపించింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడు దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు సమంత పోస్ట్లో అర్థమైంది.